హాయ్ అండి, నేను మీ నాగలక్ష్మిని. ఈరోజు నేను చేయబోయే రెసిపీ స్నాక్ ఐటెం చేయబోతున్నానండి. స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కదా పిల్లలకి. అదే ఈ మసాలా వేసి చెక్కలు అయితే చేయబోతున్నాను. ఇదే పద్ధతిలో చేస్తే 100 చెక్కలైనా ఈజీగా చేసేయచ్చు. అంతే టేస్టీగా కూడా ఉంటాయి. చూసేయండి. ముందుగా మసాలా చెక్కల కోసం మసాలా అయితే రెడీ చేసుకోవాలి. కడిగిన రోల్లో 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ధనియాలు వేసి ఇలా కచ్చాపచ్చాగా దంచుకోవాలి. 10-12 వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను. వేసిన తర్వాత ఇలా కచ్చాపచ్చాగా దంచేసాను. ఇలా దంచిన తర్వాత 10-12 పచ్చిమిరపకాయలు అయితే ఇలా చిన్న చిన్న చీలికల్లా కట్ చేసి వేసుకున్నాను. ఇంచి అల్లం కూడా వేసుకున్నాను. దీన్ని కూడా కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఇలా కచ్చాపచ్చాగా దంచిన తర్వాత అయితే ఒక గుప్పెడు కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను. కొత్తిమీర కొంచెం మీరు ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోండి. 1 టీ గ్లాసు మినపప్పు అయితే ఫస్టే నానబెట్టి వేస్తున్నాను. ఇవన్నీ మిక్సీ పెట్టొచ్చు, కానీ మిక్సీలో అయితే మరీ మెత్తగా పేస్ట్ అయిపోతాయి. అందుకోసమని నేనైతే రోల్లో దంచుకుంటున్నాను. ఇలా కచ్చాపచ్చాగా ఉంటే మనం తినేటప్పుడు పంటికి తగులుతాయి కదా, ఇప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది. నేను చెప్పేది కొలతలు 1/2 కేజీ బియ్యం పిండికి అయితే కొలతలు అయితే చెప్తున్నాను. బియ్యం పిండి 1/2 కేజీ వేసుకున్న తర్వాత చిటికెడు పసుపు, టేస్ట్కి తగ్గ సాల్టు, 2 స్పూన్లు నువ్వులు అయితే వేసుకున్నాను. ఇలా వేసిన తర్వాత కరిగించిన డాల్డా అయితే వేసుకుంటున్నాను. డాల్డా లేకపోతే నెయ్యి వాడుకోండి, నెయ్యి లేకపోతే డాల్డా వాడుకోండి. నూనె మాత్రం వేయొద్దండి. అయితే ఇలా వేసేసుకున్న తర్వాత ఫస్టే దంచిపెట్టిన మసాలా మిశ్రమం మొత్తం ఇందులో వేసేసుకున్నాను. ఈ మసాలా కరిగించిన డాల్డా మొత్తం పిండికి పట్టేలాగా ఇలా కలుపుకోవాలి. ఇలా డాల్డా వేసి బిస్కెట్ పౌడర్లా వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల చెక్కలు గుల్లగా వచ్చి క్రిస్పీగా ఉంటాయి. కాచి చల్లార్చిన నీళ్ళు కొంచెం కొంచెం వేస్తూ స్పూన్తో ఇలా కలుపుకోవాలి. ఫస్టే అన్ని నీళ్ళు వేసేయకూడదు, కొంచెం కొంచెం వేస్తూ కలుపుకోవాలి. పిండి జారుగా అయితే అప్పాలు అదే చెక్కలు మెత్తగా అయిపోయి సాగుతాయి కదా, అలా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకోసమని కొన్ని కొన్ని వేస్తూ గరుగ్గా కలుపుకోవాలి. పిండి అనేది మరీ సాఫ్ట్గా ఉండకూడదు, మరీ గరుగ్గా ఉండకూడదు. చూడండి, ఇలా ఉండాలి. నేను చూపించిన విధంగా పిండి అనేది కలుపుకోవాలి. అయితే ఇలా వేడి నీళ్ళు కాచి చల్లార్చిని వేయడం వల్ల అప్పాలనేవి అదే చెక్కలనేవి నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా గుల్లగా కూడా వస్తాయి. గట్టిగా అనిపించవు, మెత్తగా సాగవు, అలా ఉంటాయి వేడి నీళ్ళు వేసి కలుపుకోవడం వల్ల. అయితే ఇప్పుడు ఒక 10 నిమిషాలు పిండిని అయితే పక్కన పెట్టేసి ఇలా చిన్న చిన్న ఉండలు తీసుకొని ఏదన్నా ప్లాస్టిక్ కవర్కి ఆయిల్ అద్దుకోవాలి ఫస్ట్. ఆ తర్వాత ఇంకో వైపు పేపర్ ఉంటుంది కదా, ప్లాస్టిక్ కవరు, దాన్ని ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసిన తర్వాత కారిగినైనా లేదా ఏదన్నా ఎడల్పు ప్లేట్ అయినా పెట్టి ఇలా ఒత్తేసుకుంటే ఇంకా అప్పాలనేవి రెడీ అయిపోతాయి. లేదు చపాతీ కర్రతో ఒత్తుకుంటామంటే చివర్లంట ఎజ్జులు ఉంటాయి కదా, అవి పగిలిపోయి అంటే కొంచెం విడిపోయే అవకాశం ఉంటుంది. అందుకోసమని ఇలా ప్లేట్తో కానీ లేదా కారిగిన్తో కానీ కిందన ఎజ్జులు కరెక్ట్గా ఉన్న కారిగిన్ని లేదా ప్లేట్ని ఇలా తీసుకొని అద్దుకోవాలి. ఇలా అద్దుకోవడం వల్ల అప్పాలు అన్ని వైపులా సమానంగా వచ్చి మనకి వేగడానికి బాగుంటాయి. తర్వాత చూడడానికి కూడా బాగుంటాయి, తినడానికి కూడా బాగా ఉంటాయి. ఎన్ని చెక్కలైనా సరే చాలా ఈజీగా చేసేయచ్చు, చాలా సింపుల్గా ఉంటుంది. పేపర్ మీద పెట్టి ఇలా ఒత్తి అలా కడాయిలో వేసేసుకోవడమే. అయితే ఆయిల్ అనేది చాలా హీట్గా ఉన్న తర్వాత మీడియం మంట పెట్టి వేయించుకోవాలి. మరి స్లో మంట మీద వేయించుకోవడం వల్ల చెక్కలు అనేవి సాగుతాయి కదా, విరగకుండా అలా అయిపోతాయి. అయితే ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత తీసేసుకోవడమే. మరీ బ్లాక్ అయిపోతే ఇంకా చల్లారిన తర్వాత ఇంకా బ్లాక్ అయిపోతాయి. చూడండి, చెక్కలన్నీ ఎంత క్రిస్పీగా ఎంత బాగా వచ్చాయో, లోపల గుల్లగా చెక్కలు కూడా మెత్తగా కరకరలాడుతూ నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా వచ్చాయి. అయితే మీకు ఈ వీడియో నచ్చిందా? మీరు ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ పెట్టండి. వీడియో వచ్చేసి లైక్ కొట్టండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.